ఓకే. మునగ కాడలు మాత్రం ఎక్కువ వస్తే బయట అమ్ముతారు. కొంచెం తక్కువ వస్తే సూపర్ మార్కెట్‌లకి వెళ్ళిపోతాయి. ఈ ముందు కాయల కంటే ముందు వచ్చిన ఆకును పొడి చేస్తున్నారు. మరి పొడి కూడా ఎట్లా సేల్ చేస్తున్నారు? మేము ఎవరికి బయట పోయి అమ్మలా. హ్మ్. మా దగ్గర ఉన్న పరిచయం మనకున్న సైకిల్లో పట్టినే ఎవరెవరైతే వస్తారో హ్మ్. వాళ్ళు అడిగిన వాళ్ళకి 5, 10, 20, 30, 40 ఇస్తాం. హ్మ్. అప్రాక్సిమేట్‌లీ ఎంతొచ్చింది మొన్న రీసెంట్‌గా చేసినప్పుడు ఎంత పొడి వచ్చింది మనకి? ఒక 1.5 టన్ 2 టన్స్ దాకా చేసినాం. పొడి మనకి. ఎట్లా పోయింది సార్? మన కేజీ చెప్పాను అప్రాక్సిమేట్ కదా, కాస్ట్? 800 to 400 దాకా వచ్చింది. హుహు. పౌడర్ 800 హైయెస్ట్ కాస్ట్. అవును. హ్మ్. ఆ 400 దిగుతూ లోయెస్ట్ కాస్ట్. వచ్చింది. ఇప్పుడు ఇంకా తర్వాత ఎప్పుడు పోతుంది, ఎక్కడికి పోతుంది, హ్మ్. ఇంకా మేము అన్వేషణకు పోలేదు. హ్మ్. అది వచ్చినప్పుడు ప్రజల్లోకి మా క్వాలిటీ, మా టెంపర్మెంట్ చూసి హ్మ్. మా దగ్గరికే జనాలు వస్తారు, అది గ్యారంటీ. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ కూడా చాలామంది మా ప్రాపకము, మీ పెంపకము, మా సాధన, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చూసి చాలామంది ఆల్రెడీ అట్రాక్ట్ అవుతున్నారు. మా దగ్గర వచ్చి అడ్వైస్ తీసుకుంటున్నారు కనుక ఆటోమేటిక్గా ప్రచారం జరిగిపోతుంది. నో డౌట్. మౌత్ పబ్లిసిటీ. ఎస్. రైతులు కూడా ఈ విధానం వాళ్ళ స్థాయిలో చిన్న యూనిట్ పెట్టుకుంటే అయితే లాభదాయకంగానే ఉంటదంట. రైతులు ఏ సోదరులైనా నష్టపోకుండా హ్మ్. తెలివి అన్న వాళ్ళు ఉంటే మేము ఉన్నంతకాలం తప్పకుండా వాళ్ళకి అడ్వైస్ చేస్తూ ఉంటాం. హ్మ్. నాణ్యమైంది, పక్కాగా వాళ్ళకి లాభం వచ్చే అడ్వైస్ మాత్రమే చేస్తాం. హ్మ్. భేషజాలకు కానీ పెద్దగా అదేదో పెట్టి నాకెవడో చేస్తున్నాడని ఏదో మాటలు చెప్తే వాళ్ళు ఎమ్మడి పరిగెత్తొద్దు. హ్మ్. వాస్తవంగా చేసే పద్ధతి ఏందో అదే మాత్రం చెప్తాము. నేను ఇప్పుడు కూడా మళ్ళీ రైతు సోదరులు అందరికీ చెప్తున్నా, మీ ద్వారా నా దగ్గరికి వచ్చినా చెప్తాను, ఇప్పుడే ఆకు కోసం పరిగెత్తొద్దు. ఆకు 10x8, 10x10 సైజు డిస్టెన్స్లో పెట్టినా మీకు ఆకు దొరుకుతుంది. మొత్తం 4 నెలలు లభ్యమవుతుంది. ఆ ఆకును మాత్రమే అమ్ముకోండి ఒకవేళ వీలైతే. నెక్స్ట్ మీకు అది కాకుండా కూడా మిగతా 8 నెలలు కూడా మీకు ఆకు డిమాండ్ పెరిగితే నెక్స్ట్ మీరు ఆకు కోసం పెంచండి. అప్పుడు మా కాడల కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ 10x8 డిస్టెన్స్ అనేది ఉందో కొమ్మలు విస్తరించినప్పుడు దీంట్లో కూడా ఆ 6x2లో పెట్టినంత ఆకు దీంట్లో కూడా వస్తుంది. హ్మ్. ఎప్పుడు మీరు ఆకు చూస్తే మళ్ళీ వెంటనే చిగురుస్తుంది. ఆ. చెట్టు స్వభావం అది. సో కొత్త ఆకు వస్తూనే ఉంటుంది కదా, మీకు నష్టం ఎక్కడిది? హ్మ్. ఆకు స్పెషల్లీ డిజైనింగ్ ఏంటంటే 6x2 పెట్టుకుంటే ప్రతి 2 నెలలకి ఒకసారి ఆకు తీసేస్తే మళ్ళీ కొత్త ఆకు పుట్టుకొస్తుంది. హ్మ్. అదొక పద్ధతి. కానీ ఆకు మార్కెట్ లేకపోతే ఓకే. రైతు నష్టపోతారు కదా. అవును. సో మల్టీపర్పస్ ఆఫ్ ది ప్లాంటేషన్ ఎందుకు చేయను? హ్మ్. 10x8, 10x10 చేయి. గాలి, నీరు, విస్తరణ అన్నీ బాగుంటాయి. హ్మ్. చెట్టు క్రమంగా ఉంటుంది, పెద్దగా అంటే ఉధృతంగా పెరుగుతుంది, విగరస్గా పెరుగుతుంది. హ్మ్. మీకు ఆకు ఇష్టం లేకపోతే కాపు వస్తుంది. క్రాప్ వస్తది.